హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లాస్ట్లో అయితే ఒక మంచి పొడుపు కథ ఉంటుంది, ఎవరు మిస్ కాకూడదు. నేనైతే ఈవినింగ్ 3:30, 4కి ఇలా ఇంట్లో పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తాం కదా, అవి కొంచెం మనకి ఎండిపోయి ఉంటాయి. ఇంకా అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ ఉంటాయి కాబట్టి ఒక కాటన్ క్లాత్తో అయితే ఈ వెజిల్స్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేస్తాను. నేను ఇలా ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే, మాకు ఇక్కడ ఓపెన్ కబోర్డ్స్ కావు, ఇలా వార్డ్రోబ్స్ డోర్స్ ఉంటాయి కాబట్టి అలా వాటర్ డ్రాప్స్తో పెట్టేస్తే మనకి ఆ గిన్నెలు అనేటివి బ్యాడ్ స్మెల్ వస్తాయి. అందుకనే నేను ఇలా ఒక కాటన్ క్లాత్తో ప్లేట్స్ కానీ ఏవైనా స్టీల్ అయినా ఏవైనా నీట్గా తుడిచేసిన తర్వాతే ఇలా వార్డ్రోబ్స్లో అయితే పెడతానండి. అలా పెట్టుకుంటే మనకి చూడ్డానికి కూడా వెజిల్స్ నీట్గా కనిపిస్తాయి, అసలు వాటర్ డ్రాప్స్ అనేటివి మరకలు కూడా ఉండవు. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంకా అయితే నేను ఇక్కడ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడల్లా క్లీనింగ్ సెషన్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఎప్పుడు ఏదైనా ఒకటి క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఈరోజు అయితే ఆ వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తాను కదా, ఇంకా కొంచెం టైం ఉందని అయితే మా కిచెన్లో ఉన్న ఈ వార్డ్రోబ్ డోర్స్ అనేటివి క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఏ అవసరమైనా ఈ డోర్స్ అనేటివి తీస్తాము, ఇంకా మన చేతుకున్న జిడ్డు అంతా ఇంకా ఈ డోర్స్ కంటేస్తూ ఉంటుంది. మనకి గ్లాస్ డోర్స్ కాబట్టి ఎక్కువగా మరకలు కనిపిస్తున్నాయి. అందుకనే వీక్లీ వన్స్ అయితే ఒక తడి క్లాత్తో ఇలా తుడుస్తానండి. మేము ఎక్కువగా బయట నుంచి అయితే టిఫిన్స్ అసలు తెప్పించుకోమండి, ఎంతైనా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడైతే నేను 10:30, 11 ఇలా మార్నింగ్ ఆ టైంలో అయితే నేను ఇక్కడ మినపప్పు అయితే నానబెట్టాను. ఇది మినపగుళ్ళు కాదు, మినపప్పు తొక్క తీయని పప్పు కాబట్టి ఒక 5 hours అయినా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను. ఎప్పుడైతే పప్పు నానబెట్టానో అప్పుడు కూడా ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటే మనకి ఇడ్లీలు అనేటివి స్మూత్గా వస్తాయి. 5 hours కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడైతే ఈ పప్పు అనేది బాగా కడిగేసాను. తొక్కంతా రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టేస్తున్నాను. చాలామంది ఇంట్లో గ్రైండర్లు ఉండవు కాబట్టి మిక్సీతోనే మనము ఏవైనా దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకి గ్రైండర్లో మనము ఎలా ముద్ద అనేది మనకి ఎంత స్మూత్గా వస్తుందో అలా మెత్తగా రావాలంటే మనం ఏవైనా మినపప్పు కానీ పెసరపప్పు కానీ మిక్సీ పట్టేటప్పుడు అందులో మన ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ లేకపోతే కూల్ వాటర్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో చాలా అంటే చాలా కూల్ వాటర్ అనేటివి అందులో వేసుకొని మనము ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకుంటే మనకి దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా స్మూత్గా వస్తుంది. అండ్ అలాగే దోశలు కూడా గట్టిగా రావు, స్మూత్గా వస్తాయి. ఇడ్లీలు కూడా చాలామంది ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇడ్లీలు అనేటివి చాలా గట్టిగా ఉంటాయి. అలా గట్టిగా రాకుండా ఉండడానికి మనము మిక్సీ పట్టేటప్పుడు అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ అలాగే మనము ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఎవరైనా చుట్టాలు వస్తే గారెలు వేస్తూ ఉంటాము. గారెలు వేసేటప్పుడు కూడా మనము గారె అంటే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ అయినా కూల్ వాటర్ అయినా మిక్సీ పడితే మనకి గారెలు కూడా స్మూత్గా వస్తాయి. అండ్ అలాగే సేమ్ హోటల్లో చేసినట్టే వస్తాయి. నాకు కూడా ఈ టిప్ అనేది మొన్న రీసెంట్గా మా పిన్ని చెప్పింది, అలా నాకు తెలిసింది. లేకపోతే నేను ఎప్పుడు డైరెక్ట్గా వాటర్ వేసి మిక్సీ పట్టేసేదాన్ని. ఈ మధ్య ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పడుతున్నాను కాబట్టి ఇడ్లీలైనా లేకపోతే దోశలైనా చాలా అంటే చాలా స్మూత్గా వస్తున్నాయి. మినపప్పు మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను కదా, ఇడ్లీ రవ్వ కూడా ఇందులో వేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా. ఇంకా ఈరోజు నైట్కి డిన్నర్ కోసం కూడా టిఫిన్సే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా ఇది బయటే ఉంచాను. ఇంకా అంతలోపు అయితే దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేస్తాను. ఆల్మోస్ట్ నేను ఈవినింగే క్లీన్ చేస్తానండి, మార్నింగ్ ఎప్పుడు ఎక్కువగా క్లీన్ చేయను. ఆ రోజు నాన్ వెజ్ తిన్నానంటేనే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా దేవుడి సామాన్లు అనేటివి క్లీన్ చేస్తాను. లేకపోతే నేను ఈవినింగే క్లీన్ చేస్తాను. ఈవినింగ్ క్లీన్ చేసుకుంటే కొంచెం పని అనేది తొందరగా అయిపోతుంది, మార్నింగ్ అంతా హడావిడి అనేది ఉండదు. అండ్ ఆల్రెడీ మొన్న రీసెంట్గా నేను పూజ టిప్స్ అయితే వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతాయండి పూజ టిప్స్ అయితే. ఇంకా చాలామంది ఏంటంటే దేవుడి సామాగ్రి ఇత్తడివైనా రాగివైనా క్లీన్ చేసిన వెంటనే అలానే బయట పెట్టేస్తారు, లేకపోతే ఏదో దేవుడి గుడిలో పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే వాటి మీద ఉన్న వాటర్ డ్రాప్స్ అనేటివి ఉండిపోయి మొత్తము మళ్ళీ మనం మార్నింగ్ అయ్యేసరికి కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఒక క్లాత్తో నీట్గా దేవుడి సామాన్లు అనేటివి క్లీన్ చేసేసి బాగా తుడిచిన తర్వాత ప్లేట్లో పెట్టి మనం డైలీ ఎక్కడ పెడతామో దేవుడి గుడిలో అయినా బయట అయినా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మార్నింగ్ కూడా సేమ్ ఇలానే చాలా నీట్గా కనిపిస్తాయి.
ఇంట్లో పనులనేటివి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. టీ అయితే కంపల్సరీ ఈవినింగ్ తాగుతానండి. తాగకపోతే కొంచెం హెడేక్గా ఉంటుంది ఇంకా. అందుకనే మార్నింగ్ అంత తాగకపోయినా తాగినా నాకు అంత ఇది అనిపించదు, కానీ ఈవినింగ్ మాత్రం కంపల్సరీ ఈ టీ తాగితేనే మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. టీ కానీ కాఫీ ఏదైనా పర్లేదు. ఒక్కోసారి ఇంట్లో పాలు లేకపోతే డికాషన్ అయినా చేసుకుంటాను. కంపల్సరీగా టీ తాగుతానండి ఈవినింగ్ అయితే. ఇంకా 5:30, 6 అయిపోయింది ఇప్పుడు టైం అయితే. ఎండాకాలం కాబట్టి ఇంకా వెలుతురుగానే ఉంటుంది. నేను ఈరోజు నైట్ డిన్నర్ కోసం అయితే దిబ్బ రొట్టె వేస్తున్నాను, ఊతప్ప. ఇంకా ఊతప్ప కోసం అయితే మనం ఇడ్లీ బ్యాటరే యూస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకున్నాను. అంత తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఏంటంటే చాలామంది తెలియక ఏదైనా ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఎంత 2 డేస్కి సరిపోయేటట్టు ప్రిపేర్ చేసుకుంటాం. అలాంటప్పుడు చాలామంది మిక్సీ పట్టేటప్పుడైనా గ్రైండర్ పట్టేటప్పుడైనా అందులో సాల్ట్ వేసేస్తారు. అలా వేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి మనము ఎంత కావాలో, ఈరోజు దోశ వేసుకోవాలంటే ఈరోజు కావాల్సిన దోశ బ్యాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని అప్పుడు దోశలు వేసుకుంటే మనకి మిగతా రుబ్బు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ అలాగే నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం కావాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇందులో అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను ఊతప్ప వేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలానే ఇంకా కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఇంకా నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకుంటాను. సంధ్యావేళ దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే చాలామంది దేవుడి గుడి లైట్ లేకుండా అలా వదిలేస్తారు. అలా ఎప్పుడు ఉంచకూడదు. చిన్న బెడ్ లైట్ అయినా లేకపోతే ఇలాంటి లైట్స్ ఉంటాయి కదా, ఇలాంటి లైట్స్ అయినా పెట్టుకోవాలి. నేనైతే ఈవినింగ్ అవ్వగానే 6-6:30 అవ్వగానే ఇంకా దేవుడి రూమ్లో లైట్స్ అనేటివి ఆన్ చేస్తాను. ఇంకా ఇంట్లో పని అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ డిన్నర్ కోసం అయితే ఊతప్పం రెడీ చేస్తున్నాను. వీక్లీ 2-3 టైమ్స్ అయితే నైట్కి అయితే మేము టిఫిన్స్ చేస్తాను. ఎందుకంటే డైలీ అన్నం అంతగా తినము. నైట్ టైం అయితే టిఫిన్స్ ఎక్కువగా తింటాము. ఇక్కడైతే నేను ఊతప్ప ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా కళాయి ఉంటుంది కదా, నాన్ స్టిక్ కళాయి అయినా ఇలా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఊతప్ప బ్యాటర్ అనేది వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మనం ఊతప్పం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రెండు వైపులా లో ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏంటంటే ఆయిల్ తక్కువగా వేస్తారు, వాళ్ళకి ఊతప్పం అనేది విరిగిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే క్రిస్పీ అనేది బాగుంటుందండి, క్రిస్పీగా. అండ్ అలాగే చాలామంది ప్లెయిన్గా కాకుండా ఇలా ఆనియన్స్, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఊతప్పం చేస్తే సరిపోదు, వాటికి కాంబినేషన్గా చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక పక్క పలుకుల చట్నీ అయితే తయారు చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేము ఇద్దరమే కాబట్టి ఒక 5 ఇలా వేస్తే సరిపోతుంది ఊతప్పం. నేను ఎక్కువగా తినను, మా హస్బెండ్ ఒక 3 తింటారు, నేను ఒక 2 తింటాను. ఇంకా ఫైనల్గా అయితే ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఫస్ట్ టైం అయితే ఊతప్పం ట్రై చేశాను, ఎప్పుడో ట్రై చేశానంటే మళ్ళీ ఇప్పుడు చేశాను. ఎక్కువగా నేను కుడుము, ఆవిరి కుడుము అండ్ అలాగే దోశలు వేస్తూ ఉంటాను. ఈరోజు పొడుపు కథ వచ్చేసి వింత కాదు విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.